सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ అమావాస్య గురువారం జనవరి 11వ తారీఖు పూర్వాషాఢ నక్షత్రం. యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం, 3 నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకారం, దానితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం, జాతవర గోష్ఠి, తీర్థం నియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను, ఆండాడు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను చుట్టూ మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో శైవాకారం, విశేషారాధన, శైవాకారం, శాతవర గోష్ఠి, తీర్థం నియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం. ఆ రాజభోగ నివేదనానికి ముందు అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శహోమం జరుగుతుంది. దానికి హవిస్సారగింపు, దర్శహోమం, హోమం అయిన తర్వాత గ్రామ బలిహరణ జరుగుతుంది. గ్రామ బలిహరణం అయ్యి వచ్చిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకొని మంగళ నీరాజనం అయిన తర్వాత అమ్మవారు ఈనాటి నుంచి ధారోత్సవానికి బయలుదేరుతారు. నీరాట ఉత్సవం అంటాం దీన్ని. ఈనాటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి సుమారుగా 17వ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి ధారోత్సవాల సందర్భంగా. అందుచేత ఆండాడమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా బయటకి వచ్చి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారకు పెడతారు. అమ్మవారు బయటకు వచ్చిన తర్వాత సుమారుగా 6:30 గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. గంగధార దగ్గర దీన్ని నీరాట ఉత్సవం అని, ధారోత్సవం అని ఈ వ్యవహారం ఉంది. దీనికి ఆ గోదాదేవి చేసినటువంటి వ్రతంలో చివరి 5 రోజులు నీరాట ఉత్సవాలు జరిపించడం ఇక్కడ అనుచారమైన సంప్రదాయం. కొన్ని క్షేత్రాల్లో 7 రోజులు, కొన్ని క్షేత్రంలో 8 రోజులు ధారోత్సవాలు జరిపించడం అనేటువంటిది ఒక సంప్రదాయం ఉంది. 5 రోజులు ఈ నీరాట ఉత్సవాలు జరుగుతాయి. అంటే స్వామికి అక్కడ ఉండేటువంటి అమ్మవారిని వెంచేపు చేసుకుని విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, పంచకలశ స్థపన, తిరుమంజనం, పంచామృతాభిషేకం, ఈ అభిషేకం జరుగుతుంది గంగాధార దగ్గర. అదైన తర్వాత అమ్మవారికి అలంకారం జరిపించుకొని విశేషమైన ఆరాధన, నివేదనం, సేవాకాలం, వాసుల విన్నపం అయిన తర్వాత అమ్మవారు సుమారుగా 8:30-9 గంటల ప్రాంతంలో ధార నుంచి ఆలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభహారతి, శ్రీ సదా సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత నివేదన ఉంటుంది. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు సుమారుగా ఒక 1/4 గంట నుంచి 20 నిమిషాలు నిలుపుదల చేయడం జరుగుతుంది. నివేదనం అయిపోయి మంగళ నీరాజన అయిన తర్వాత యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది. 6:30 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటలకు దర్శనములు నిలుపుదల చేసి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. ఈనాటి నుంచి 17వ తారీఖు వరకు రాత్రి 7 గంటల తర్వాత భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. దర్శనములు లభించవు. 7 నుంచి రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.